మానవత్వం అనేది వాళ్ళలో పరిడి వెళ్ళాలి. అప్పుడు సమస్య పరిష్కారం సులభం. ప్రభుత్వ ఉద్యోగిలో మానవత్వం ఉంటే 3 వంతుల సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు, స్థలం నాదని. ఎంఆర్ఓకి తెలియదు అది ఎవరిదనేది. సింపుల్గా పరిష్కరించేయగలడు, కానీ సాగతీస్తాడు, రోజుల తరబడి సాగతీస్తాడు. డబ్బు తింటాడా, లేకపోతే కనుక అవతల వాళ్ళకి లొంగుతాడా, భయపడతాడో తెలియదు. అన్ని రకాలు ఉంటాయి ఇందులో. చివరికి ఒకళ్ళకి అన్యాయం చేస్తున్నాడు, ధర్మం తప్పుతున్నాడు. అదే అతనిలో మానవత్వం ఉంటే ఏంటి పాపం వాళ్ళ భూమి నీళ్ళు లాక్కోవడం ఏంటి, ఏమా ఇది దుర్మార్గం అని చెప్పి పోలీసుని పిలిచి వెళ్ళిన అరెస్ట్ చేస్తే అయిపోయాయి కదా. లేదా బెదిరించవచ్చు, ఏమయ్యా పోలీసులను పిలిపించాను, నువ్వు తప్పుని ఒప్పుకుంటావా లేకపోతే నేను లోపల ఏమంటావంటే కంట్రోల్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ పర్సన్ ఆస్తికి సంబంధించి తగాదా వచ్చిన పర్సన్ కోర్టుకు వెళ్ళినా ఫైనల్గా రిపోర్ట్ ఇవ్వాల్సింది ఎంఆర్ఓనే కదా. ఆ ఎంఆర్ఓకి తెలుసు కదా అక్కడ. అట్లాంటప్పుడు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నాడు? అలాగే వాళ్ళ పైన ఉన్నటువంటి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎందుకు న్యాయం చేయట్లేదు, సబ్ కలెక్టర్ ఎందుకు న్యాయం చేయట్లేదు, కలెక్టర్ ఎందుకు న్యాయం చేయట్లేదు అంటే మనకి ఏంది పొద్దు నుండి ఎన్ని లక్షల మంది సమస్యలు చూస్తాం అంటే ఒక మొనాటమే వచ్చేస్తుంది వాళ్ళకి. వీళ్ళు కూడా చెప్తే వినరు. కలెక్టర్ గారు చెప్పారంటే కరెక్ట్ అని వినరు. ఇక దాని మీద ఇదిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి హ్యూమన్ టచ్ నేర్పాలి ప్రభుత్వం. మానవతా సంబంధం కిందన, అయ్యా నీ దగ్గరకు ఒక మనిషి వచ్చాడంటే నువ్వు నియంతవి కాదు,